చాలా డేస్ అయింది నేను ఒక వ్లాగ్ చేసి. యా, బట్ ట్రావెల్ చేస్తున్నానంటే పక్కా వ్లాగ్స్ చేస్తా, తెలిసిందే కదా. సో యా, సో ట్రావెలింగ్కి వెళ్ళాలి కాబట్టి ఐ మీన్ ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. సో వెళ్ళడానికి ఇంకా టైం ఉంది, బట్ షాపింగ్ అయితే చేయాలి కదా. ఇట్స్ ద మ్యాండేటరీ బిఫోర్ గోయింగ్ టు ఎనీ ట్రిప్. సో యా, ఇప్పుడైతే నేను షాపింగ్కి వచ్చా అండ్ ఫుల్ ఆకలేస్తుంది. కానీ తీసుకొని నాకు మా చెల్లికి ఏం కావాలో తీసుకుంటూ అట్లా సరిపోతుంది. సో యా, ఇప్పటికైతే షాపింగ్కి వచ్చా గైస్, ఏం లేదు. అండ్ యా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. This is Shravanti. Okay, see you soon. Bye. యా, సో ఇప్పుడైతే నేను మొత్తం ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసేసా. ఇంకా బస్ టైం అవుతుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నా. సో యా, బస్లో కలుద్దాం. బాయ్. సో గైస్, ఏంటంటే నేను ఇప్పుడు బస్ అయితే ఎక్కేసాను. యాక్చువల్లీ ఏమవుతుందంటే నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు స్టార్ట్ అయ్యాను. నా కజిన్స్ అందరూ కావ్య, సాహి, మా అన్న అండ్ గాన్వి వాళ్ళందరూ ఆల్రెడీ బెంగళూరు వెళ్ళిపోయారు, బెంగళూరులో ఉన్నారనమాట. సో నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళి రేపు వాళ్ళని మీట్ అయ్యి అక్కడ నుంచి మా ట్రావెల్ ట్రిప్ వాట్ ఎవర్ మేము ఏదైతే ప్లాన్ చేసామో ఐటినరీ అంతా ఫాలో అవ్వాలి. సో మా ఐటినరీ మేమంతా బెంగళూరు నుంచి ఫిక్స్ చేసామన్నమాట. సో నేను ఈ ట్రిప్ కోసమని షాపింగ్కి వెళ్ళాను గైస్. పొద్దునంతా షాపింగ్ చేసి మళ్ళీ ఇప్పుడేమో బస్సు ఎక్కేసరికి నాకు ఫుల్ ఆకలేస్తూ ఉండింది. సో నేను బస్సు ఎక్కే ముందే యాక్చువల్గా పిస్తా హౌస్లో నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, బట్ వాళ్ళ బర్గర్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. బట్ ఎంత బాగుందంటే నేను అసలు ఆ రోజటి నుంచి నాకు ఫుల్ క్రేవింగ్స్ వస్తున్నాయి అనమాట, ఆ బర్గర్ తినాలి అని. సో యా, నేను ఫస్ట్ అయితే బస్సు ఎక్కి ఫస్ట్ ప్రశాంతంగా తిన్న తర్వాత ఇంకా ఫుల్ స్లీప్ వేసా, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే అంతా జర్నీలో ఉంటానని నాకు తెలుసు. సో యా, హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? హాయ్ చెప్పండి. మళ్ళీ చెప్పునా ఫాస్ట్గా. చెప్పు గాన్వి. వెల్కమ్ టు హూస్ ఛానల్? మై ఛానల్, శ్రవంతి అత్తాస్ ఛానల్. చెప్పు. హాయ్ గాయ్స్. సో మేమైతే ఇప్పుడు బెంగళూరు నుంచి శృంగేరి వెళ్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఇలా ఇవ్వకండి వాళ్ళకి, పెట్టు లవ్ ఇది. సో మేమైతే బెంగళూరు నుంచి శృంగేరి స్టార్ట్ అయ్యాము. ఎప్పుడు వచ్చాము కానీ బెంగళూరుకి ఎర్లీ మార్నింగ్ బెంగళూరు వచ్చాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి అయితే స్టార్ట్ అయిపోయాము శృంగేరికి. ఇవాళంతా జర్నీ, సో ఎక్కువ వ్లాగ్ షూట్ చేయను. బట్ ఈరోజు షూట్ చేసిన దాంట్లో ఓకే మేమేం చేస్తున్నాము ట్రావెల్లో అదే ఆల్రెడీ షూట్ చేయము. కావ్య ఆగు గాన్వి. కావ్య ఎక్కడికి వెళ్తున్నాం? శృంగేరి. ఎక్కడ? బెంగళూరు. యా, చూడండి గైస్, వీడు పడుకోవడం కాకుండా వీడికి కాలు నొక్కాలంట. వీడిని పక్కన పెడితే వాళ్ళ మమ్మీని చూడండి. కావ్య లీవ్ పెట్టుకొని రావాలని తెలీదా? తెలీదు. మళ్ళీ ఆమె వాళ్ళ టీమ్ లీడ్. ఇటు చూడు, ఫేస్ చూపించు. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చేసుకుంటుంది కూర్చొని తీరిగ్గా. వీడు చూడండి ఇంకొక కాలు ఇచ్చాడు. సో మేమైతే ఇంకా అలా వెళ్తూ ఉన్నాం. చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుందో. ఎంత టైం చూపిస్తుంది చిన్న? ఇంకా యా, నైట్ 7 అవుతుందంట గైస్. ఏంట్రా? ఓకే. కావ్య నీదేనండి.
టైంలో స్టార్ట్ అవ్వడమే 11:30కి అలా స్టార్ట్ అయ్యాం. ఒక 2 అవర్స్ బెంగళూరు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫుల్ ఆకలేస్తుందని మేము ఒక లంచ్ చేద్దామని చెప్పి ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. హాయ్ గైస్, ఓపెనింగ్ అట్లా ఫుల్ ఆకలేస్తుంది, లంచ్ ఆగామన్నమాట. గాన్వికి యూట్యూబ్ ఉండాలి తినేటప్పుడు, నెట్ ఏమో రావట్లేదు, డేటా రావట్లేదు, సారీ సిగ్నల్ లేదు. చిన్న ఏం తిందాం? మటన్ బిర్యానీ. ఏం తిందాం? గాన్వి చికెన్ లాలీపాప్, దమ్ము ఫ్రై అలాగా, చికెన్ బిర్యానీ. గాన్వి చికెన్ నిన్న సచ్చినాం. సో గైస్, మేము లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. లంచ్లో మేము ప్రాన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. నేను చాలా డేస్ తర్వాత చాలా బాగుంది అసలు ఆ ప్రాన్ బిర్యానీ. సో తినేసిన తర్వాత మేమైతే అందరం ఇంకా టయర్డ్గా ఉండి ఫుల్గా నిద్రపోయామన్నమాట. ఇంకా తర్వాత ఏముంది గైస్, ఈవినింగ్ అయింది, ఖచ్చితంగా టీ పడాల్సిందే. సో టీ కోసం అని చెప్పి ఆగాము. ఇది నువ్వు తినకూడదు, ఇది మంట. మంట కానీ जंपर में बम्पर नव्व में దుగాని పెరుగు ఎలా ఉంటుంది, పెరుగు చల్లగా ఉంటుంది, తీయ ఉంటుంది. అది ఈ ఉంది. తినండి కొంచెం, నేను ఇది టేస్ట్ వద్దు. చాట్ మసాలా పూరి ఎలా ఉంది? పర్లే బాగానే ఉంది. ఏం తింటున్నా? కనబడట్లేదు మా చెల్లి. టీ కోసం ఆగాము, బట్ టీ ఏమంతా బాగాలేదు, బట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఏమైందంటే పొద్దున నేను బెంగళూరు రీచ్ అయిన తర్వాత నా కజిన్స్ అందరు ఎక్కడున్నారో తెలియాలి కదా, వాళ్ళు ఆల్రెడీ బెంగళూరులో ఉన్నారని. ఎక్కడున్నారని మా చెల్లికి కాల్ చేసాం. కాల్ చేసి ఎక్కడున్నారు మీరు అంటే ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పకుండా ఎలక్ట్రిక్ సిటీలో ఉన్నా అని చెప్తుంది. నవ్వరా? ఎలక్ట్రానిక్ సిటీ అనుకుండా దాన్ని ఎలక్ట్రిక్ సిటీలో ఉన్నా అంటుంది. ట్రాన్స్ఫార్మర్ మీద కూర్చున్నట్లేమో సంధ్య వేళ మా ఇటు ఎంత నవ్వకూడదు అంటే